Hi friends, welcome back to Just a Minutes channel. So live లో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది అండ్ ఆల్రెడీ నేను ముందు వీడియోస్ లో ఇచ్చిన అప్డేట్స్ ఇప్పుడు అవుతున్నాయి. గేమ్ స్టార్స్ జరుగుతున్నాయి అండ్ శక్తి క్లాన్ వాళ్ళు ఒకళ్ళు ఎలిమినేట్ చేయాల్సి వస్తే మణికంఠ అయితే ఎలిమినేట్ చేశారని చెప్పి అనుకున్నాం. ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను. బట్ అది ఎలా అయింది, ఏం డిస్కషన్ జరిగినాయి, చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్స్ జరిగినాయి. సో బేసికల్ గా నిఖిల్ క్లాన్ వాళ్ళు నిఖిల్ సెల్ఫ్ గా ఎలిమినేట్ అవుదామని కూడా ఆలోచించుకున్నట్టు కొంతసేపు. బట్ మణికంఠ ఫైనల్ గా సాక్రిఫైస్ అయితే చేశాడు. ఇది ఎవరు ఫోర్స్ చేయలేదు. మణికంఠ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు మణికంఠ ఏం చెప్పాడంటే, నా మెంటల్ స్ట్రెంత్ ని రీప్లేస్ చేయడానికి సోనియా ఉంది, నా ఫిజికల్ స్ట్రెంత్ ని రీప్లేస్ చేయడానికి పృథ్వీ ఉన్నాడు. సో వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు కంపారిటివ్ గా నేను వెళ్ళిపోతేనే బెటర్ అని చెప్పి మణికంఠ సెల్ఫ్ గా నామినేట్ చేసుకున్నాడు. సో ఎంతవరకు కరెక్టో కాదో కింద కమెంట్ చేయండి. నాగార్జున గారు లాస్ట్ వీకే సాక్రిఫైస్ చేయొద్దు అని చెప్పారు, బట్ సాక్రిఫైస్ అయితే చేశాడు. టీం కోసం ఆలోచించి సాక్రిఫైస్ చేశానని చెప్పిన తర్వాత బిగ్ బాస్ కెమెరాస్ తో కూడా మాట్లాడుకున్నాడు. ఒకవేళ నేను లేకపోతే కనుక నిఖిల్ డ్రాప్ అవుతాడు, నిఖిల్ డ్రాప్ అయితే కనుక క్లాన్ వీక్ అయిపోతుంది, సగం స్ట్రెంత్ పోతుంది, అందుకని నేను సాక్రిఫైస్ చేసుకున్నాను క్లాన్ గురించి ఆలోచించి వైల్డ్ కార్డ్స్ ఆపడానికి అని చెప్పి మణికంఠ అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చుకున్నాడు. నాకైతే కన్విన్స్ గా అనిపించలేదు. మణికంఠ ఫైట్ చేయాల్సింది, అంటే లాస్ట్ కి మణికంఠ తీసేసిన ఫైట్ చేస్తుంటే బాగుండేది. అప్పుడు నిఖిల్ థాట్ ప్రాసెస్, నిఖిల్ ఆలోచనలు అన్ని కూడా తెలిసేవి మనకి. సో ఆ విషయంలో నాకు మణికంఠ చేసిన డెసిషన్ రాంగ్ అనిపించింది. మీకేమనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి ప్రోమో చూస్తే క్లియర్ గా అర్థమై ఉంటుంది. టాస్క్లు జరిగితే ఇద్దరిలో ఏ క్లాన్ గెలిచినా కూడా ఒక వైల్డ్ కార్డ్ ఆపొచ్చు. ఎవరూ గెలవకపోతే, ఇప్పుడు సెకండ్ టాస్క్ ఫుడ్ టాస్క్ వచ్చింది, ఆ ఫుడ్ టాస్క్ లో ఎవరూ గెలవరు కాబట్టి ఒక వైల్డ్ కార్డ్ వస్తుంది అన్నమాట. అలా ఎన్ని వైల్డ్ కార్డ్స్ వస్తాయో చూద్దాం. నా గెస్ట్ ప్రకారం బిగ్ బాస్ సీజన్ 8 కాబట్టి 8 ఉంటాయి అనుకుంటున్నా. బట్ 6, 7, 8 ఈ మూడింటిలో ఒకటి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అంటే ఒకవేళ 8 ఉంటే కనుక చాలా డబుల్ ఎలిమినేషన్లు, ట్రిపుల్ ఎలిమినేషన్ జరగాలి ఫ్యూచర్లో. ఎందుకంటే లాస్ట్ వీక్ ఓన్లీ 5 మిగులుతారు కాబట్టి. సో అందుకని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చూద్దాం నెక్స్ట్ 3-4 డేస్ లో మనకి అప్డేట్స్ అయితే వస్తాయి. సో అది అప్డేట్. మీకు ఏమనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.